మాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల యొక్క దివ్య సన్నిధానంలో వారాహి నవరాత్రులను సుసంపన్నం చేసుకున్నాం. మరి ఆషాఢమాసం ప్రారంభం నుండి 9 రోజులు దీక్షాపూర్వకంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ కార్యక్రమానికి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తే ఇదొక వారాహి నవరాత్రులు కూడా ఆ 4 నవరాత్రుల్లో ఒక భాగం. మరి ఇటువంటి శక్తిపీఠం లాంటి ఈ క్షేత్రంలో కనకదుర్గగా అమ్మవారు కొలువైనటువంటి ఈ క్షేత్రంలో వారాహి నవరాత్రులు నిర్వహించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇందుకు మాకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వానికి, మాన్య మంత్రివర్యులు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారికి, అలాగే కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యావత్ సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, అనుష్ఠాన పరులైనటువంటి మా సిబ్బంది, అలాగే దేవస్థానం సిబ్బంది అందరూ కూడా చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ వారాహి నవరాత్రుల వల్ల మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాం. ఆషాఢ మాసమే ఒక ప్రత్యేకం. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సార సమర్పణ కోసం వేలాదిగా భక్తులు తరలి వస్తుండడం అందరూ చూస్తున్నాం. మరి హైదరాబాద్ నుంచి కూడా బోనాల యొక్క సంఘం కూడా ఇక్కడికి వచ్చి బంగారు బోనాలను అమ్మవారికి సమర్పించి చాలా సంతోషంగా వెళ్ళారు. అలాంటి ఒక గొప్ప క్షేత్రము, అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో వారాహి నవరాత్రులు సుసంపన్నం కావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలను, మరి మన దేశాన్ని కూడా సురక్షితంగా ఉంచుతూ వారాహి రక్షించే దేవతగా భావిస్తాము. కాబట్టి అమ్మవారి యొక్క వారాహి రక్షణ వలయం మన రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలందరి చుట్టూ ఉండాలని, అమ్మవారు రక్షించాలని, సుఖ సంతోషాలతో అభీష్టాలను సిద్ధించుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలని స్వామి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జయ దుర్గా భవాని. దుర్గే స్మృత హర్షపీతమశేషయంతో స్వస్థై స్మృత మతిమతి వసుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. అమ్మవారు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆషాఢ పాడ్యమి నుండి ఆషాఢ మాసం అమావాస్య వరకు ఈ యొక్క ఆషాఢ సారి కార్యక్రమాన్ని మనం ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి యొక్క సార కార్యక్రమాన్ని సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రుల్ని మనం ఇక్కడ యాగశాలలో చేయడం జరిగింది. ఇది గుప్త నవరాత్రులు మంత్రంతో జపం చేసి, ఆ జపం తర్వాత హోమం చేసి, ఇక్కడ మండపారాధన ఆవాహన చేసిన తర్వాత ఆ మండపంలో ఎవరైతే దేవతను ఆవాహన చేసామో ఆ దేవత అందరికీ కూడా హవనం చేసి, ఆ హవనానంతరం ఇవాళ పూర్ణాహుతి చేయడం జరిగింది. ఈ రోజున నవమి. ఈ రోజున ఈ యొక్క పూర్ణాహుతితోటి ఈ వారాహి నవరాత్రులన్నీ కూడా పూర్తవడం జరిగింది. అదేవిధంగా మనకి 19, 20, 21 అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజున మనకి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు చేయడం మనకి కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతోంది. అదేవిధంగా ఈ శాకాంబరి ఉత్సవాలు 19 నుంచి 20వ తారీఖు 19, 20, 21 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రతి భక్తుడు కూడా వచ్చి అమ్మవారిని ఈ శాకాంబరి దేవిగా దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి అమ్మవారిని దర్శించినట్టయితే లోకంలో మనకి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండి మనందరం కూడా క్షేమంగా ఉండటం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మనందరం కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. అమ్మవారికి మనకి ప్రతి సంవత్సరము కూడాను 4 నవరాత్రాలు వస్తాయి. కాలచక్రంలో ఉన్నటువంటి యొక్క దోషాలు నివారణ అయ్యి మరి రాష్ట్రం, దేశం అంతా కూడాను సుభిక్షంగా ఉండాలి అంటే ఈ నవరాత్రి ఉత్సవాలు చేయమని చెప్పి మనకి దేవీ భాగవతాది గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. అటువంటి వాటిల్లో చైత్రమాసంలో వసంత నవరాత్రోత్సవాలు, మరి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు,
మాఘమాసంలో శ్యామలా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపాలి. ఆ జరపటం వల్ల లోకంలో క్షామం లేకుండా పాడి పంటలు సమృద్ధిగా పండి దేశం రాష్ట్రం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు మనం ఈ వారాహి నవరాత్రాలు ఈ సంవత్సరం చేయటం జరిగింది. ఇటువంటి వారాహి నవరాత్రాల్లో పాల్గొన్నటువంటి 50 మంది భక్తులు అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని కోరుకుంటున్నాము. ఈ వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒక దేవతగా చెప్పబడ్డది. అమ్మవారికి ఒక పక్కన వారాహి అమ్మవారు, ఓ పక్క శ్యామల అమ్మవారు కూడాను ఉండి సకల ఆయుధాలతో రక్షణ ఇస్తూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ వారాహి నవరాత్రాలు చేయటం వల్ల సర్వశత్రు పీడలు తొలుగుతాయి. దేశంలో వారికి, దేశంలో దేశాధినేతలకి, రాష్ట్రాధినేతలకి కూడా శత్రు భయాలు లేకుండా సుభిక్షంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మా అర్చక స్వాములు, వేద పండితులు అందరూ కూడాను సహకరించి 9 రోజులు కూడాను ఆగమోక్తంగా వైభవపేతంగా నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం జరిపిస్తున్నటువంటి మా కార్యనిర్వహణాధికారి వారికి, కమిషనర్ గారికి, మరి మా దేవాదాయ శాఖ మంత్రి గారికి అందరికీ కూడాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడాను అమ్మవారి అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా, జై నమః.